ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందంటున్నారు ఏపీలో అన్నదాతలు. కూటమి ప్రభుత్వ హయాంలో ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదంటున్నారు. రైతుల్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ మంత్రి మనోహర్ను నిలదీశారు అన్నదాతలు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అన్నదాతలకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా 1600 రూపాయలుంటే రైతుకి 1550 రూపాయల వరకు గిట్టుబాటు అయింది. ఇప్పుడు 75 కిలోల బస్తా 1720 ఉన్న రైతుకి 1420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నారు. తుఫాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నా. ఈ పరిస్థితిలో 22% లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణం. 1262 విత్తనం ధాన్యాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నామని గుర్తు చేశారు రైతులు. ఇప్పుడు మాత్రం నూకవుతోందని అధికారులు సాకులు చెప్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మా పరిస్థితి ఏంటని రైతులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్ను, దావులూరుల్లో మంగళవారం మంత్రి మనోహర్ పర్యటించారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు, సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. పంట అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంచులు, రవాణా వాహనాలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటుందని రైతులు వాపోయారు. కోలవెన్నులో మనోహర్ను రైతులు, కౌలు రైతులు చుట్టుముట్టారు. 4 రోజులుగా ధాన్యం రాశులుగా పోషించామని, తుపాను భయంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు, లారీలు కావాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని, రైతుగా పుట్టడమే తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వెలుగుచ్చారు. రైతులకు నచ్చజెప్పిన మంత్రి మనోహర్ 48 గంటల్లో కల్లాలు, రోడ్లపైన పోసి ఉన్న ధాన్యాన్ని వేగంగా రైతులు కోరుకున్న మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంచులు, లారీలు సమకూర్చాలని సూచించారు. జీపీఎస్తో సంబంధం లేకుండా ప్రైవేట్ వాహనాలను అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 1100 కోట్ల రూపాయలు రైతులకు అందించామన్నారు మంత్రి మనోహర్. అయితే క్షేత్రస్థాయిలో అనేక జిల్లాల్లో రైతులు ఇవే ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటను సకాలంలో గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సమయానికి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వాళ్లమని గుర్తు చేస్తున్నారు రైతులు.